డెసిమల్ నెంబర్స్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయవచ్చో సింపుల్గా అన్ని మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి 0.6 అంటే మనందరికీ తెలుసు కదా, 6/10. బట్ ఇలా బార్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. బార్స్ అంటే ఏంటి మనకి మీనింగ్, ఆ బార్ కింద ఉన్న వాల్యూ కంటిన్యూ అయిపోతుంది అని కదా మీనింగ్, అంటే 0.444 అనే కదా మీనింగ్. దీన్ని ఎలా చేయాలి అంటే మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ని న్యూమరేటర్లో వేసుకొని బార్ కింద ఎన్ని అయితే వాల్యూ ఉన్నాయో అన్ని నైన్స్ని డినామినేటర్లో వేసుకుంటాము. అంటే ఇక్కడ 4/9, ఇక్కడ చూడండి 431/999. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ 8కి మాత్రమే బార్ ఉంది, 4కి బార్ లేదు. ఇలాంటి కేసులో ఏం చేయాలి అంటే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ అంతటిని ఫస్ట్ వేసుకొని మైనస్ బార్ లేని వాల్యూని తీసివేసి బార్ కింద ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని నైన్స్, బార్ కింద లేని వాల్యూస్కి అన్ని జీరోస్ పెట్టుకుంటే 44/90 అవుతుంది. ఇక్కడ చూడండి 622 మైనస్ బార్ కింద 6 లేదు కాబట్టి 6ని తీసివేసేయాలి, మైనస్ మనకి బార్ కింద 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 నైన్స్, బార్ కింద మనకి బార్ లేని వాల్యూ ఓన్లీ 6 కాబట్టి ఒక 0 వస్తుంది. దీన్ని చేస్తే 616/990 అవుతుంది. మరి ఇది ఎలా చేస్తాము అంటే 5.62 బార్ని 5 + 0.62 బార్గా చేసుకుంటే 5 + 62 బార్ అంటే ఏంటి 62/99. సేమ్ ఇలానే దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి.